హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ గుర్తుందా ఉల్లిగడ్డ పార్ట్ 1 నేను పెట్టినప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయో? ఇప్పుడు చూడండి ఆ ఉల్లిగడ్డలు ఎంత మంచిగా పెద్దగా అయ్యాయో. నేనైతే మా జామ చెట్టు ఆకులు మొత్తం ఆ చెట్ల మధ్యలో పడ్డాయి అనేసి వాటిని మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. పక్కలెమ్మటి మంచిగా నారు కూడా ఇంకా పెరుగుతుంది చూడండి మీరే. ఆ పక్కన చూడండి దాని ఎమ్మటి పిలకలు కూడా పెట్టుకొని వస్తున్నాయి. మనం వేస్ట్గా పడేసి ఏమొచ్చేది, ఏం రాకపోయేది. కాకపోతే చూడండి మనం పెట్టడం వల్ల మనకి ఉల్లిగడ్డలు వస్తాయి, అలాగే వాటితోటి కాడలు కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్క చెట్టు మాత్రం పెరగట్లేదు ఎందుకో, మరి అది ఏనుకోలేదు అనుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ అయితే మంచిగా ఏనుకున్నాయి. ఈ ముందలున్నాయి అయితే వెల్లిపాయలు. ఆ వెల్లిపాయలను ఎలా పెంచుకోవాలనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ తర్వాత ఇంక నేనైతే వాటికి మొత్తం నీళ్ళు అయితే చల్లుతున్నాను. ఇదే విధంగా నేను డైలీ అయితే నీళ్ళు చల్లుతున్నాను, అందుకే ఇంత మంచిగా అవి పెరుగుతున్నాయి. మీకు ఈ పాట నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. వాటిని ఎలా కర్రీ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను.